ఎప్పుడన్నా నన్ను కెలికితే అనొచ్చా? కెలికితే పార్లమెంటేనా? కెలికితే దానికి ఇచ్చిన ఆన్సర్ అవ్వచ్చు. ఇంకోటి పని కట్టుకొని చేసేవాళ్ళ ప్రచారం అండి. నా మిరపకాయ రీమేక్ కాదు, నా సుబ్రహ్మణ్యం రీమేక్ కాదు, నా డీజే రీమేక్ కాదు. సో పద్దాగా ఇంకా ఏదో అంటున్నారంటే ఇంకా దానికి ఏమంటారంటే, ఇప్పుడు ట్విట్టర్లో లేకపోతే సోషల్ మీడియాలో ఉన్న కామెంట్లకి మనం అన్ని విషయాలు తెలిసిన మనం 85 ఏళ్ల సినీ చరిత్రలో అఫీషియల్గా రైట్స్ కొన్నా సరే ఇది రీమేక్ కాదు, ఫస్ట్ కాడ నుంచి ప్రేక్షకులకి ఇది రీమేక్ కాదని తెలియాలని చెప్పి మాటలు మార్పులు దర్శకత్వం పడ్డ ఏకైక కాడ పడ్డ సినిమా గబ్బర్ సింగ్ అండి. నాకు ఇంకో పెద్ద జోక్ చెప్తా వినండి. అన్న మాకు ఇంకో గబ్బర్ సింగ్ ఇవన్నా అంటారు, అన్న రీమేక్ చేద్దాని అంటారు. మరి గబ్బర్ సింగ్ రీమేకే కదరా. సో మనం ఇలాగ డీటెయిల్గా వెళ్ళామనుకోండి, ఆక్సిమోరాన్స్ అంటారు ఇవన్నీ. వాడు చెప్పేది వాడే కాంట్రాడిక్ట్ చేస్తుంటాడు. అలాంటి విషయాలు పెద్ద పట్టించుకోండి ప్లీజ్. ఫస్ట్ కథ విషయంలో పైగా ఇది రీమేక్ కాదు, కథ మాటలు దర్శకత్వం హరీష్ శంకర్. కాదండి, మీరు ట్రైలర్ చూశారు, టీజర్ చూశారు, ఎక్కడన్నా అనిపించిందా? ఇంకా అంటే ఎంతకాలం ఎంత ఇంకా ఇదే క్వశ్చన్ అయ్యేసరికి నాకు ప్రమోషన్స్ అయిపోతున్నాయి ఈ క్వశ్చన్తో. అది శ్రీలేఖ గారు, శ్రీలేఖ చెప్పండి. ఈ సినిమా షూటింగ్ టైంలోనే మీకు డాక్టర్ శ్రీలేఖ అయ్యారు కదా. సో దాని గురించి ప్లస్ ఈ సినిమాలో వచ్చే సినిమాలో కూడా ఆ పేరు కానీ ముందే వేసుకునే అవకాశం ఉంటుంది, డాక్టర్ శ్రీలేఖ అని వేసుకునే అవకాశం ఉంటుందా? లేదండి, ఐ డోంట్ థింక్. అది ఐ థింక్ పర్సనల్ లైఫ్ అండ్ దట్ ఈస్. లీలా గారు, సారీ టు ఇంటరప్ట్ యూ. ఈ సినిమా ఈ క్వశ్చన్ సురేష్ గారు ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ మా సినిమా ప్రమోషన్కి ఉపయోగపడే క్వశ్చన్ కాదు. ఆవిడని యాక్టర్ శ్రీలీలగా అడగండి. డాక్టర్ శ్రీలీలగా మీరు ఎంత బాగా చదువుతున్నారు, పేషెంట్ ఎలా చూడబోతున్నారు. నేను అడిగింది శ్రీలీల, నేను ఒప్పుకోవట్లా. నేను శ్రీలీలని అడిగా, నేను ఒప్పుకోవట్లా. శ్రీలీల గురించి చెప్పండి, చెప్పమ్మా. సో నాకు బాగుందండి, మీరు ఇద్దరు అన్న తమ్ముళ్ళ కొట్టుకోండి. ఇక్కడ ఇంట్లో ఉన్న అన్న తమ్ముళ్ళు చాలా నాకు. సో సినిమాలో ప్రేక్షకులు హీరో విలన్తో కాన్ఫిడెంట్ అవ్వాలని కోరుకుంటారు. అలాగే సురేష్ ఉన్నప్పుడు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేయకపోతే కష్టం కదా. ఇప్పుడు ఆయన క్లిక్ బేట్ దొరికింది. చెప్పమ్మా. లేదండి, సో దట్ ఈస్ హ్యూజ్ మైల్ స్టోన్ నాకు నా పర్సనల్ లైఫ్లో. అండ్ ఆ విషయంలో ఐ థింక్ ఈ మూలక ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నా ఇప్పటి వరకు పనిచేసిన ఆల్ మై టీమ్స్ అండ్ మై టెక్నీషియన్స్. ఎందుకంటే కొంచెం నాకు ఎగ్జామ్స్ అప్పుడు అటు ఇటు డేట్స్ అడ్జస్ట్మెంట్ కూడా చేసినందుకు. సో ఐ వుడ్ థ్యాంక్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ దాట్. అండ్ చదువుకున్న అమ్మాయిలు కూడా సినిమాలకి రావచ్చు అని ఐ థింక్ ఈ త్వరలో ఈ సినిమా హిట్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా నీకేదైనా రోగం వచ్చినప్పుడు నాకు ఎప్పుడో రాదు. సరే హరీష్ గారు హరీష్ గారు సార్ ఈ సినిమా